ఓకే, ప్రొఫైల్ మార్చి పంపిస్తా, అదే సబ్మిట్ చేయండి. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. హాయ్ బ్రో, మార్కెట్ అస్సలు బాగాలేదు బ్రో. ఒక్కొక్క రిక్వైర్మెంట్ వింటుంటే మనం డిఎల్ఎం అనిపిస్తుంది. అరే కరెక్ట్ బ్రో, ఏ వచ్చినాక ఇంకా వర్స్ట్ అయింది మార్కెట్. ఏ అయ్యా కొత్త డేటింగ్ సైట్ ఏమో. అరే శాలరీ చెప్పిన నెక్స్ట్ సెకండ్ మొహం మీద రిజెక్ట్ కొడుతున్నారు. అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారా? శాలరీ డిస్కషన్ దాకా పోతుందంటే యూఆర్ డూయింగ్ బెటర్ బ్రో. నాదైతే లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడగానే రిజెక్ట్ కొడుతున్నారు. మొన్న నాకు బ్రోకర్ కాల్ చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏమంటున్నాడు, అదేదో పెద్ద గవర్నమెంట్ సర్టిఫికేట్ అయినట్టు. అరే H1 ఉంటే సరిపోదా, I-140 కూడా ఉండాలనా? పోనీ I-140 వచ్చేదాకా ఆగుతారా అంటే అప్పుడు పైన ఊడిపోయింది, కింద పెరిగిపోయింది, ఏజ్ ఎక్కువైంది, మాకు యంగ్ అండ్ ఫ్రెష్ క్యాండిడేట్సే కావాలి. నా అల్లావాడు ఫ్రెషరా అదేంది, నాకేమో 10+ ఇయర్స్ పొజిషన్స్ వస్తున్నాయి, అది కూడా జీసీ ఉండాలి, సిటిజన్ అయి ఉండాలని. ఈడేం పోర్టల్లో అప్లై చేస్తున్నాడో కనుక్కోవాలి. నాతో జూమ్ కాల్ చేస్తే సరిపోదా? ఫేస్ టు ఫేస్ కలవాలి, ఇండియాలో ఫ్యామిలీతో మాట్లాడాలి, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెక్ చేయాలి, అటు తరాలు ఇటు తరాలు. నా అల్లావాడ ఫ్యామిలీ ఏంది? ఓ బ్రో, ఆఫీసే ఇల్లు, కొలీగ్సే ఫ్యామిలీ అనుకుంటాడేమో. నిజం బ్రో, 7 years బ్యాక్గ్రౌండ్ చెక్ అంటే చాలా కష్టం అవుతుంది. ఇక ఫుల్ టైం కాకపోయినా కనీసం ఏదైనా కాంట్రాక్ట్ వర్కౌట్ అయినా బాగుండు అనుకుంటున్నా. కాంట్రాక్ట్ పిల్ల ఆఫర్ ఇచ్చినట్టుందే నాకు. బ్రో ఒక 20లో ఏదైనా కాంట్రాక్ట్ ఉంటే నాకు కూడా చూడు బ్రో, కనీసం కార్డ్ అయినా వస్తుంది, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. కార్డ్ అంటాడేంది? ఓ కొంపదీసి బ్రోకి ఇంకా ఎంఓపిటి కార్డు కూడా రాలేదేమో. అరే ఏ టాస్క్ అయినా నేనే మొత్తం చేస్తా, 50-50 షేరింగ్ కూడా అక్కర్లేదు. నాకు చాలా రెసిపీస్ వచ్చు, ఐఎమ్ షెఫ్, క్లీనింగ్ కూడా నేనే చేస్తా, ఐల్ బి యువర్ పపెట్ అని ఎంత చెప్పినా ఒప్పుకోవట్లే. అమ్మో ఈడేంది టెక్నికల్ గా మాట్లాడుతుండు, షెఫ్, పపెట్, డేటా క్లీనింగ్ అనుకుంటా. మనం కూడా ఇచ్చి పడేద్దాం. యా బ్రో, నాకు కూడా జీరా, జావా, ఫంక్షన్స్, కంటైనర్స్, W2, C2C ఇట్లా చాలా వచ్చు. కొంపదీసి వీడి కేటరింగ్ కూడా ఫంక్షన్స్ అంటాడు, జీరా అంటాడు, ఏమేమో మాట్లాడుతుండు. బ్రో మాది A to A, ఆంధ్ర టు అమెరికా అని పెద్ద కన్సల్టెన్సీ. 2 weeks లో జాబ్ ఇప్పించేస్తారంట. ఇంతకు మీదే కన్సల్టెన్సీ బ్రో? మన వెలుగు మ్యాట్రిమోనియా. జాబ్ గురించి అనుకున్నా కదరా, అంటే ఇప్పుడు అమెరికాలో జాబ్ మార్కెట్తో పాటు పెళ్లి మార్కెట్లో కూడా మనం డిఎల్ఎం అనమాట.